వంశీ విభూషితకరాన్నవనీరలాభాత్ పీతాంబరదరుణబింబఫలాధరుష్టాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత విభూతి యోగము 10వ అధ్యాయం, అందులో 32వ శ్లోక పర్యంతం వచ్చాం. సర్గాణామాధిరంతచ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం. హే అర్జున, సర్గాణం ఆది మధ్య చ అంతః చ. సర్గములు అంటే సృష్టులు. ఈ సృష్టుల యొక్క ఆది మధ్యము మరి అంతం కూడా నేనే. ఎందుకంటే సకల సృష్టులకు ఆది కారణం నేనే. ఏ విధంగా అనంటే ఈ సృష్టులన్నీ కూడా మాయా కార్యములు. మాయ లేకపోతే కేవలం చైతన్యం నందు సృష్టి నిర్మాణం కానీ ఇంకా ఏ విధమైనటువంటి కార్యం కానీ జరగదు. మాయ ఉంటేనే అన్ని పనులు అవుతాయి. మాయ లేకపోతే ఏ పని కాదు. ఒక బ్రహ్మచారి ఉన్నాడు అనుకో, అతడు ఏ యజ్ఞానికి అధికారి కాదు, ఏ విధమైనటువంటి శుభకార్యాలు కూడా చేయలేడు. కేవలం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ సాధన చేసుకుంటాడు. కానీ గృహస్థులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా చేయలేడు, చేయుటకు అర్హుడు కాదు. ఎందుకంటే బ్రహ్మచారి ఉన్నాడు. ఒకవేళ అతడు వివాహం చేసుకుంటే పాణిగ్రహణం అంటారు. అంటే ఒక అమ్మాయి యొక్క చెయ్యిని పట్టుకోవాలి, దానికి పాణిగ్రహం అంటారు, అంటే వివాహం. అప్పుడే అతడు గృహస్థులు చేసేటువంటి వైదిక కర్మలకు కానీ ఇంకా ఇతర కర్మలకు కానీ అధికారి అవుతాడు. మరియు సంతానాన్ని ఉత్పన్నం చేయగలుగుతాడు. ఈ లోకాన్ని జయించాలంటే పుత్రేణ జయ్యో లోకః అని చెప్పిన ప్రకారంగా ఈ లోకాన్ని జయించాలంటే పుత్రులను కనాలి. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేకపోతే గతులు లేవు అని చెప్తుంది శాస్త్రం. అందువల్ల మరి అతడు ఏ
కర్మలు చేయాలన్నా కానీ వివాహం ఆడితేనే అర్హుడవుతాడు. కేవల బ్రహ్మచారి గృహస్థ కర్మలకు అధికారి కాలేడు. అట్లా కేవల శుద్ధ చైతన్యము ఏ వ్యవహారానికి యోగ్యము కాదు. సృష్టి చేయడం కానీ సర్వజ్ఞత్వం, సర్వశక్తిత్వము మొదలైనటువంటి ఏ విధమైనటువంటి విభూతులు అతనిలో ఉండవు. శుద్ధ చైతన్యంలో ఏ విభూతులు లేవు. ఇప్పుడు ఇక్కడ ఎన్నో విభూతులు చెప్తున్నాడు. ఇవి శుద్ధ చైతన్యానికి సంబంధించినవి కావు. ఇవి విశిష్ట చైతన్యం. మాయను ఉపాధిగా తీసుకున్నప్పుడే ఇవన్నీ చెప్పుకోవడానికి యోగ్యం ఉంటుంది. మాయను స్వీకరించకపోతే అసలు సృష్టి లేదు, ప్రళయం లేదు, స్థితి లేదు, ఏది. అందువల్ల సర్వానికి అధిష్టానము అంటే మాయా విశిష్ట చైతన్యం ఈశ్వరుడు. ఆ ఈశ్వర రూపంలో సంపూర్ణ సృష్టిలకు ఆది మధ్యము అంతము నేనే అన్నాడు. మరియు అధ్యాత్మ విద్యానం అనేక విద్యలు ఉన్నాయి ప్రపంచంలో. 64 కళలు అని చెప్పింది ఉన్నది. అంటే 64 విద్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం భక్తి కోసమే కానీ ముక్తి కోసం కావు. మరి ముక్తికి ఏ విద్య ఉపకరిస్తుంది అని అంటే అధ్యాత్మ విద్యనే. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విద్య. ఆత్మ అంటే మన స్వరూపం. మన స్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడే ఆ అధ్యాత్మ విద్య మోక్షానికి కారణమవుతుంది. మనల్ని మనం తెలుసుకోకుండా ఎన్ని విద్యలు నేర్చుకున్నా కానీ ఏం ఉపయోగం లేదు. అందుకని నేనెవరు మొదలు తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఇంకా సమయం ఉంటే, ఓపిక ఉంటే, బుద్ధిలో తీక్ష్ణత ఉంటే ఇంకా ఎన్నైనా విద్యలు నేర్చుకో. అధ్యాత్మ విద్య నేర్చుకున్న తర్వాత మరొక విద్య నేర్చుకోవడానికి ఇష్టమే ఉండదు. ఎందుకంటే అన్నీ మిథ్య అని తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకు ప్రవృత్తుడవుతాడు? ఒకదాన్ని తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకునేదే లేదు. ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒకదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయి. అలాంటప్పుడు మరి ఇంకా మిథ్య అయినటువంటి లౌకిక విద్యలతో పని ఏముంది? కాబట్టి సంసార సాగరం నుంచి అతడు తరించి ముక్తుడు కావాలి అనంటే ఆధ్యాత్మ విద్యనే చాలా శ్రేష్టమైనటువంటిది. ఆత్మవిద్య లేకపోతే ఎందుకు పనికిరాడు. వాడు భలే పెద్ద పండితుడు ఉండొచ్చు, కోవిదుడు ఉండొచ్చు, శాస్త్రజ్ఞుడు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఏం ఉపయోగం లేదు ఆత్మజ్ఞానం లేకపోతే. ఎందుకంటే ముక్తికి సాధనం ఒక ఆత్మవిద్యనే. మనం పూర్వం ఒక దృష్టాంతం తెలుసుకున్నాం కదా. కొంతమంది పండితులు నదిని దాటడానికి ఒక పడవను ఆశ్రయించున్నారు. వాళ్ళు అంటే ఒక పడవని మాట్లాడి పడవలో కూర్చొని వాళ్ళు ప్రయాణం చేస్తుండగా కొంత దూరం పోయిన తర్వాత ఒకడు అంటాడు, నీకు వ్యాకరణం వచ్చా అంటే వాడు ఏదో ఆ పడవ తోలి బతుకుతాడు. వానికి ఎక్కడి వ్యాకరణం వస్తుంది? మనకి అక్షర జ్ఞానమే లేదు, ఇక వ్యాకరణం అయితే దూరం. అయ్యా నాకు వ్యాకరణం గోకరణం ఏం రాదు, కేవలం పడవ నడుపుకొని బతుకుతా అంటే వాడు అంటాడు, చాచా నీ జీవితము 25 వంతు నాశనం అయిపోయిందిరా అంటాడు. మరి కాస్త దూరం పోయిన తర్వాత ఇంకో పండితుడు అంటాడు, నీకు న్యాయశాస్త్రం వచ్చా అంటాడు. నాకు న్యాయం తెలియదు, అన్యాయం తెలియదు, పని చేసుకుని బతికేది మాత్రం తెలుస్తుంది, నాకు న్యాయశాస్త్రం ఏం తెలియదు అన్నాడు. అప్పుడు వాడన్నాడు, నీ జీవితము సగం నాశనం అయిపోయిందిరా అన్నాడు. ఇంకొంత దూరం పోయిన తర్వాత ఇంకో పండితుడు అంటాడు, నీకు సాంఖ్యము యోగము తెలుసా? నా యోగమే నాకు తెలియదు, నా ప్రారంభమే నాకు తెలియదు, ఇంకా యోగం ఎక్కడ చేయబోయినా నేను యోగం ఎక్కడ నేర్చుకున్నా, నాకు అదంతా తెలియదు అంటాడు. అప్పుడు వాడంటాడు, నీ బ్రతుకు 35 వంతు నాశనం అయిపోయిందిరా అన్నాడు. ఇంకాస్త దూరం పోయిన తర్వాత నది ఉధృతమయ్యి ప్రవాహము ఘోరంగా అది పెచ్చు పెరిగి ప్రవహిస్తూ ఉన్నది. నది అంతా అల్లకల్లోలం అవుతూ ఉంది. అప్పుడు ఇక పడవ పరిస్థితి ఏమున్నది? నది అది తల్లడిల్లుతూ ఇట్లా ప్రవహిస్తూ ఉంటే ఆ పడవ కూడా కిందికి మీదికి అవుతూ ఉంది. అప్పుడు ఆ నావికుడు అన్నాడు, ఏమండోయ్ మీకు ఈత విద్య వచ్చా అన్నాడు. మీకు ఈదడం వచ్చా నీళ్ళల్లో అంటే మాకు ఈత విద్య రాదురా. చీ మీ బతుకులు పాడుగాను, మీ బతుకులు 100కి 100 వాళ్ళు నాశనం అయిపోయినాయి అన్నాడు కదా. ఇంతలో ఆ వేగం ఉధృతమైంది. పడవను బోల్తా కొట్టేసరికి వాడు నావికుడు ఈదుకుంటూ గట్టెక్కాడు. వీళ్ళు గంగార్పణం అయిపోయింది. వీళ్ళ విద్యలు ఏం పనికి వచ్చినాయి? ఇప్పుడు ఈత విద్య లేకపోతే వాని విద్యలన్నీ కూడా గంగార్పణం అయిపోయినాయి. అట్లా మరి ఈ సంసారంలో మనం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరి సంసార నదిని దాటాలంటే మనకి ఏ విద్య కావాలి?
ఆత్మవిద్య. నేనెవరిని అనేది తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకోకపోతే ఎన్ని విద్యలు కూడా ఏం పనికిరావు. కాబట్టి ఆ ఆత్మవిద్య కూడా ఎలా నేర్చుకోవాలి అంటే గురువులను ఆశ్రయించే నేర్చుకోవాలి. ఇప్పుడు ఆధునిక యుగంలో చాలామంది యూట్యూబ్లో వింటున్నాం, మేము అన్నీ వింటున్నాం అంటారు. లేదా మాకు మంచిగా చదువు వస్తుంది, మేము ఎంఏ పిహెచ్డి చేసినాం, మాకు మంచిగా చదువు వస్తుంది, గ్రంథాలు చదువుకొని తెలుసుకుంటాం అని గ్రంథాలు చదవడంలో వాళ్ళు ప్రవృత్తులు అవుతున్నారు. కానీ శాస్త్రం అట్లా చెప్పలే, ఉపనిషత్తులో చెప్పలే. సహా గురుమేవ అభిగచ్చే, వాడు గురువునే చేరుకోవాలి. గురువు తప్ప ఇంకో శరణ్యం లేదు. తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చే శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్ పాణి అని చెప్పింది. ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే, తనను తాను తెలుసుకోవాలంటే గురువులనే ఆశ్రయించాలి. అతడు కూడా ఎలా ఉండాలి? శ్రోత్రియుడు మరియు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అటువంటి గురువులనే ఆశ్రయించాలి. లౌకిక గురువులతోనే మనకు ఆత్మవిద్య దొరకదు. ఒకవేళ అంతో ఎంతో ఇంత భజన కీర్తన అది తెలిసి ఏదో నలుగురికి మార్గదర్శనం చేస్తున్నాడు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి గురువుల చేత కూడా మనకు ఆత్మజ్ఞానం కలగదు. అతడు వేదాంగాలను చక్కగా అధ్యయనం చేసి ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నవాడై ఉండాలి, మరి అనుభూతం నడుచుకున్నవాడై ఉండాలి. అటువంటి వాని చేతనే మన కళ్యాణం అవుతుంది. కేవలం గ్రంథాలు చదువుకుంటా గ్రంథాలు తిరిగేస్తా అంటే కుదరదు. ఎందుకంటే అది బ్రహ్మ విద్య అనేది రహస్య విద్య ఉన్నది. ఆ రహస్యాలను చెప్పేది మన గురుదేవుడు, అది అనుభవికుడైనటువంటి గురుదేవుడు. మరి గురుదేవులను ఆశ్రయించకపోతే ఆ రహస్యాలు మనకు తెలియవు, మనకు అనుభవానికి రాదు. ఒక ఆయనకు కొత్తగా పెళ్ళి అయింది, పాతగా కూడా పెళ్ళి అయింది కదా, అప్పుడే పెళ్ళి అయింది కదా. ఇక ఆ అమ్మగారు అన్నది, ఇగో మొదలే వాళ్ళు ఏమంటారు దానికి పాబందీ చేసుకున్నారు. మొట్టమొదలే పెళ్ళి అయిన తర్వాత మాత్రం మీ అమ్మగారితో నేను ఉండా అని అమ్మగారు అన్నది. ఇక ఆమెను వీడు ప్రేమించాడు. ఇక ప్రేమించినాక వదలడానికి రాదు కదా అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక మొదలు పాబందీ చేసుకున్నది, కట్టడి చేసుకున్నాడు. ఏమని? నేను మీ అమ్మగారితోని మీ నాన్నగారితో నేను వేరుగా ఉంటా అంటేనే నేను పెళ్లి చేసుకుంటా అన్నది. ఇక వాడు ఒప్పుకున్నాడు కాబట్టి ఇక తప్పది, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక భార్యాభర్తలు వేరే ఒక రూమ్ ఉన్నారు, వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు మరి భోజనం కావాలి కదా, మరి వంట చేయాలి. అమ్మగారు వంట చేస్తుందా, నీకు వంట చేస్తావా? చేస్తా అన్నది. అప్పుడు ఆమె ఇదివరకు కూడా ఇప్పుడు పొయ్యి దగ్గరికి పోయింది లేదు, గంటె కలిపింది లేదు. ఒక పుస్తకం వంట శాస్త్రం ఉంటుంది, పుస్తకం తెచ్చుకున్నది. పుస్తకం తెచ్చుకొని అలా ఇంకో పావు కిలో బియ్యానికి ఎన్ని నీళ్ళు వేయాలి, కట్టెలు పెట్టాలి, ఆ బర్తన్ ఆ పాత్ర లోపల నీళ్ళు పోసి పాత్రలో బియ్యం పెట్టి దాన్ని పొయ్యి మీద పెట్టాలి. బస్ అంతే చెప్పింది ఉన్నది కదా. చదువుకున్నది సరిగ్గానే. ఆ పావు కిలో ఇద్దరికి కావాలి కదా అన్నం, పావు కిలో బియ్యం పోసింది, అన్నం ఎన్ని కావాలి నీళ్ళు అన్ని నీళ్ళు పోసింది, ఆ పాత్రను పొయ్యి మీద పెట్టింది, కట్టెలు పెట్టింది. ఇక ఆమె పొయ్యి అట్లా దూరాన కుర్చీలో కూకున్నది. ఇక పుస్తకం చదువుకుంటూ కూకున్నది కదా, పుస్తకం చదువుకుంటూ కూకున్నది. చాలాసేపు అయింది, అరగంట అయింది. అటు పొయ్యి దిక్కు చూస్తుంది, ఇంకా పొంగొస్తలేదు. పొంగొచ్చినప్పుడు చూస్తే దగ్గరికి పోతా అనుకున్నది. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చింది, ఒక అమ్మగారు వచ్చింది. ఏమే పిల్ల బాగున్నావే, ఏం చేస్తున్నావే, కొత్త కాపురం పెట్టుకున్నారే, మరి వంట వండుకుంటున్నావా, వంట చేస్తున్నావా అని ఆ ముసలమ్మ. చేస్తున్నామ్మా, ఒక పొయ్యి మీద పెట్టినా. ఆ ముసలమ్మ పొయ్యి దిక్కు చూసింది, పోసి నీ ముఖం మండ, ఎంతసేపు అయినా పొయ్యి మీద? చాలాసేపు అయ్యమ్మా, మరి అగ్గి అంటే ఇవ్వలేదేమో, పుస్తకంలో చెప్పలే. అగ్గి అంటే ఏమని పుస్తకంలో చెప్పలేదమ్మా. ఓసిని ముండ, అగ్గి అంటే ఇవ్వకపోతే అది ఎట్లా ఉడుకుతుంది, అన్నం ఎట్లా అవుతుంది అని చెప్పి ఆ ముసలమ్మ పోయి ఇంత గ్యాస్ రేట్ అంత పోసి అగ్గిపెట్టేతోనే అంతా అంటించినాక అప్పుడు అన్నం అయ్యింది. ఆ ముసలమ్మ రాకపోతే ఇక ఉడుకుతూనే ఉంటుండే, అన్నం అవుతూనే ఉంటుండే కదా. అన్నం లేదు ఏం లేదు. ఇట్లా పుస్తకంలో అగ్గి అంటియాలే కట్టెలకు అని రాయలేదు. ఇక ఆమె పుస్తకం చదువుకున్నది, అన్ని పని మంచిగానే చేసింది, చెప్పినట్టు చేసింది, కానీ అగ్గి పెట్టలే. ఇక మరి అన్నం ఉడుకుతుందా? మరి నేను పుస్తకం చదువుకొని బ్రహ్మ విద్య నేర్తా అంటే అవుతుందా? ఆ అగ్గి పెట్టేది గురుదేవుడు కదా, అంటే ఆ రహస్యాలు చెప్తాడు అన్నమాట. ఆ రహస్యాలు చెప్పేటువంటి వాడు గురుదేవుడు ఎదురుగా లేడు, వాడు స్వతంత్రంగా పుస్తకం పట్టుకొని చదువుతున్నాడు. మరి ఆ రహస్యం వానికి తెలియదు, వానికి జ్ఞానం కలిగదు.
ఆ అగ్ని మండదు, అన్నం ఉడకదు. అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని రగులదు, మరి వీడు మన అంతఃకరణలో ఉన్నటువంటి వాసనలు పరిపక్వంగా ఉడికిపోవు, నాశనం కావు, ముక్తిని పొందడు. అందుకని నేను చదువుకొని ముక్తుని అవుతానంటే మాత్రం ఎన్నటికీ కాదు. చాలామంది ఇప్పుడు అదే భ్రమలో ఉన్నారు. ఇప్పుడు ఈ వర్తమాన యుగంలో గురువుల దగ్గరికి పోతలేరు. గురువుల దగ్గర పోవాలి, వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకు చేసేది నమస్కారం చేసేది? వాళ్ళకేం నమస్కారం చేసేది? అయినా అట్లా నమస్కారం చేస్తే మా పక్క మిత్రులు ఏమనుకుంటారు? వీడు దరిద్రుడు కానీ పోయి నమస్కారం చేస్తాడు అని వాళ్ళ ముందర నాకు ఇన్సల్ట్ అవుతుంది, అవమానం అవుతుంది. అందుకని నేను ఎవరికి నమస్కారం చేయాలి, నేను చదువుకొని ముక్తుని అవుతా అని ఇటువంటి అహంభావంలో ఇప్పుడు ఉన్నారు. వాడు ఎంతటైనా సరే, ఎంత విద్వాన్ అయినా సరే, వాడు ఎంఏ పిహెచ్డి డిగ్రీలు ఏమైనా చేయని, వాడు గురువుకు శరణాగతి కావాల్సిందే, వంగి దండాలు పెట్టాల్సిందే, అంతే. అతనికి శరణాగతి, అతని పరిచర్యలు చేసి అతని యొక్క కృపకు అనుగ్రహ పాత్రుడు అయితే అప్పుడు అతడు ఆ రహస్యాలు చెప్తాడు, అప్పుడు ముక్తుడవుతాడు. అంతవరకు ముక్తుడయ్యేందుకు అవకాశం లేదు. అందువల్ల మరి అన్ని విద్యల్లో శ్రేష్టమైనది ఏది అని అంటే అధ్యాత్మ విద్య, ఆత్మవిద్య. ఆత్మ అంటే ఎవరో కాదు, ఆత్మహీనమ స్వరూపం, మన స్వరూపమే కదా. ఇదివరకు చెప్తూ వచ్చాను కదా, మనం ఎవరము? ఈ శరీరం కాదు. ఈ శరీరంలో ఏ చేతన శక్తి ఉందో, సాక్షి కుటస్థుడు, అది మనం. దాన్ని తెలుసుకోవాలి, అప్పుడు మనం ముక్తులయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మ విద్య చాలా శ్రేష్టమైంది. దీనికే బ్రహ్మ విద్య అని అంటారు. బ్రహ్మం ఎక్కడున్నాడో? పరమాత్ముడు అందరి యొక్క హృదయాల లోపల ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ, అంతటా ఉన్నటువంటి పరమాత్మ నా హృదయంలో కూడా ఉన్నాడు, నేను కూడా ఆ పరమాత్మనే అని ఇట్లా తెలుసుకుంటే అజ్ఞానం పోతుంది. అజ్ఞాన కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం, బంధము అనేది అయితే ఉందో ఇది నివృత్తి అవుతుంది. ఆ జ్ఞానం లేకపోతే వాసనలు నశించవు. వాసనలు నశించకపోతే వాసనానుగుణమైనటువంటి వాసన అనుసారి అయినటువంటి జన్మ పరంపర అది ఆగిపోదు. కాబట్టి బ్రహ్మ విద్య చాలా శ్రేష్టమైంది. ఆ విద్య నేర్చుకున్నట్లయితే బంధం నివృత్తి అవుతుంది, అప్పుడు పరమానంద బ్రహ్మ ప్రాప్తి అవుతుంది. కాబట్టి అన్యథా శరణం నాస్తి, ఇంకో మార్గమే లేదు మనకు. బ్రహ్మ విద్యనే మనకు ముక్తికి సాధనము. దాన్ని నేర్చుకోవాలంటే గురువులనే శరణాగతి కావాలి. గురువులు లేకపోతే మనము ముక్తిని పొందలేము అని ఈ విధంగా 12వ శ్లోకాన్ని తెలుసుకున్నాం. అందులో వాద ప్రవదతామహం అన్నాడు. ఇంకొక అంటే 4వ పాదం ఉంది. ఏమిటి? ప్రవదతాం వాద అహం, అంటే వాదన చేసేటువంటి వారు, శాస్త్రార్థం చేసేటువంటి వారిలో ఆ వాదం ఏదైతే ఉందో అది నేను అన్నాను. ఆ వాదం కూడా 3 రకాలుగా ఉంటుంది. వాదము, జల్పము, వితండము అని 3 రకాలుగా ఉంటుంది. వాదం అని అంటే గురువు శిష్యుడు ఇద్దరు కలిసి పరస్పరం అన్యోన్యంగా చక్కగా శృతిని ఆధారంగా చేసుకొని, శృతి అంటే వేదం, ఉపనిషత్తులను ఆధారంగా చేసుకొని ఆత్మచింతన చేస్తూ ఉంటారు. పరస్పరం గురువు బోధిస్తూ ఉంటాడు, శిష్యుడు శ్రవణం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా సంవాదాత్మకమైనటువంటి ఆ శాస్త్రార్థం చేసి వాళ్ళు ఆత్మతత్వాన్ని తెలుసుకొని ముక్తులయ్యేందుకు అవకాశం ఉంది. ఇక్కడ ఎటువంటి పూర్వపక్షాలు ఉత్తరపక్షాలు అని అంటూ ఉండవు. కేవలం గురువు శిష్యుడు, వాది ప్రతివాది ఇద్దరు కూర్చొని శాస్త్ర అనుసారంగా ఉపనిషత్తులను అనుసరించి చింతన చేస్తారు. తద్వారా వాళ్ళు ముక్తిని పొందేందుకు అవకాశం ఉంది. ఇక జల్పం అనేది ఎట్లుంటుందని అంటే వాది ప్రతివాది ఇద్దరు, పూర్వపక్షం ఉత్తరపక్షం రెండు పటిష్ఠితంగా ఉంటాయి. ఎక్స్పార్టీ అంటారు కదా, అట్లా ఒక పూర్వపక్షం ఉంటాడు ఎదురుగా, అతడు ప్రశ్నలు చేస్తూ ఉంటాడు, సిద్ధాంతి సమాధానం చెప్తూ ఉంటాడు. ఈ విధంగా వాదోపవాదాలు చేసి చివరికి ఆ పూర్వపక్షాన్ని ఖండన చేసి సిద్ధాంతాన్ని నిర్ణయిస్తారన్నమాట. దీనికి జల్పము అంటారు. ఇక వితండం అనేది ఒకటి ఉంటుంది. అందులో పూర్వపక్షికి మనం సమాధానం చెప్పేది ఉండదు, పూర్వపక్షిని ఖండన చేసేది మాత్రం ఉంటుంది. మన సిద్ధాంతం ఏందో చెప్పేది లేదు వానికి. వాడు ఏదంటే అది ఖండన చేసేది. నువ్వు ఆత్మ అంటే ఆత్మను కూడా ఖండన చేస్తాడు, బ్రహ్మ అంటే బ్రహ్మను కూడా ఖండన చేస్తాడు. ఖండన చేసేదే ఉద్దేశం, మన సిద్ధాంతం ఏం చెప్పేది లేదు వానికి. ఇది వితండం అంటారు. ఈ విధంగా మనకు శాస్త్రం 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యులు అనేక ఉపనిషత్తుల మీద, భగవద్గీత మీద, బ్రహ్మసూత్రాల మీద భాష్యం రాశారు. ఆ భాష్యం ఎట్లా ఉన్నదంటే వాద రూపంలో ఉన్నది. అక్కడ కూడా శంక లేపుతాడు, ఇది ఇట్లయితే
దీనికి మరి ఈ విధంగా విరోధం అవుతుంది కదా అని ఈ విధంగా శంకాకారుడు అంటాడు. అప్పుడు దానికి సమాధానం చెప్తాడు. కానీ ఇక్కడ వితండవాదము జల్పము అనేది లేదు. ఇద్దరు పరస్పరంగా అన్యోన్యంగా ప్రేమపూర్వకంగా శంక చేస్తాడు శిష్యుడు, సమాధానం గురుదేవుడు చెప్తాడు. ఇది ఒక ప్రేమపూర్వకంగా నడుస్తుంది వాదం అనేది. ఆ విధంగా మనకు భాష్య గ్రంథాలు ఉన్నాయి, ఇంకా అనేక ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. ఇవి వాద గ్రంథాలు అంటారు. ఇక చిత్సుఖి అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది. ప్రత్యక్తత్వ వివేకము అని ఒక గ్రంథం ఉన్నది. దాన్ని చిత్సుఖాచార్యులు రాసినందువలన ఆ గ్రంథం పేరు అది ఎవరు తీసుకోరు. చిత్సుఖాచార్యులు రాసినందువలన ఆ గ్రంథం పేరు కూడా చిత్సుఖి అని పేరు పోయింది. అయితే ఆ చిత్సుఖి గ్రంథంలో ఎట్లా ఉన్నదంటే పూర్వపక్షి న్యాయ వైశేషిక మరి పూర్వమీమాంస యోగులు సాంఖ్యులు వీళ్ళు పూర్వపక్షంలో నిలబడి సిద్ధాంతి మీద శంకలు చేస్తారు. అప్పుడు సిద్ధాంతి వాళ్ళ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ వారి ప్రశ్న యోగ్యం కాదని వాళ్ళ ప్రశ్నను ఖండన చేస్తూ మళ్ళీ సిద్ధాంతాన్ని కూడా చెప్తాడు. ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతం ఏమున్నది, వేదాంత సిద్ధాంతం ఏమున్నది, సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదిస్తూ పోతాడు. ఇది చిత్సుఖి అనే గ్రంథం జల్ప గ్రంథం. ఇక ఇంకొకటి ఖండన ఖాద్యం అని ఒక గ్రంథం ఉన్నది. ఖండన ఖాద్యం అంటే ముక్కలు చేసి తింటాడనమాట. దాని పేరే అట్లా పెట్టినాడు. శ్రీహర్ష మిశ్రాచార్యులు అని ఒక మహానుభావుడు. అతడు మహాన్ ప్రకాండ విద్వాన్. ఎటువంటి తార్కికులను కూడా నైయాయికులు ఎవరైనా, మీమాంసకులు రాని, సాంఖ్యులు యోగులు ఎవరైనా పూర్వపక్షం ఏ విధంగా రాని వాళ్ళందరినీ ఖండన చేస్తూ పోతాడు. అంతే. వాడు ఏదంటే అది ఖండన చేస్తాడు. కానీ మన సిద్ధాంతం మాత్రం చెప్పడు. మీ సిద్ధాంతం ఏంటి అని అడగడు వాడు. అడిగితే ఎందుకు నీవు అడిగిన ప్రశ్న యోగ్యం కాదంతే, నీకు ప్రశ్న ఖండన చేస్తున్నా అంటాడు. ఇట్లా ఖండన అంటే ఎదుటివాని యొక్క సిద్ధాంతాలను ముక్కలు చేసి తింటాడనమాట. అంటే నిరాకరణ చేస్తాడు. ఎవరు? శ్రీహర్ష మిశ్రాచార్యులు. ఆయన రాసిన గ్రంథం ఏది? ఖండన ఖాద్యం అదనమాట. వీటికే బృహత్ ప్రస్థానం అంటారు. వాద గ్రంథం లోపల అద్వైత సిద్ధి ఉన్నది. వాద గ్రంథంలో అద్వైత సిద్ధి, జల్ప గ్రంథంలో చిత్సుఖి మరియు వితండ గ్రంథంలో ఖండన ఖాద్య. ఇవి చాలా ప్రముఖమైనటువంటి గ్రంథాలు అద్వైత సిద్ధాంతానికి. ఇక ఈ 3 గ్రంథాలు అధ్యయనం చేసిన తర్వాత ఇక వేదాంతంలో మళ్ళీ ఇంకో గ్రంథం అధ్యయనం చేసేది లేదు. ఇక ఇవి ఫైనల్ లాస్ట్. వీటికే బృహత్ ప్రస్థానము అని కూడా అంటారు. మామూలుగా ప్రస్థానము భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులకు ఈ 3టికి ప్రస్థాన త్రయం అంటారు. కానీ ఈ అద్వైత సిద్ధి మరి చిత్సుఖి మరి ఖండన ఖాద్యం ఈ 3 బృహత్ ప్రస్థానం అంటారు. ఇంకా వీటి తర్వాత మళ్ళీ వేదాంతంలో గ్రంథాలు అధ్యయనం చేయదగినవి. అట్లా ఈ విధంగా వాదం 3 రకాలుగా ఉంటుంది. వాదము, జల్పము, వితండం. ఈ 3 విధాల వాదం కూడా నేనే అంటాడు భగవంతుడు ఇక్కడ. తర్వాత అక్షరాణం అకారోస్మే ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయ కాలో దాతాహం విశ్వతో ముఖః అని 33 శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు. అహం అక్షరాణం అకారః. అక్షరాల్లో ఇప్పుడు మనకు 56 అక్షరాలు ఉన్నాయి. వాటన్నిటిలో మొట్టమొదటిది అకారో వై విష్ణు అని ఈ విధంగా చెప్పింది ఉన్నది. అకారం అంటే పరమాత్మ యొక్క స్వరూపమే అని చెప్పింది ఉన్నది. ఆ ఆకారం నేనే అన్నాడు. మరియు వ్యాకరణంలో సమాసాలు వస్తాయి. ద్వంద్వ సమాసం అని, ద్విగు సమాసం అని, తత్పురుష సమాసం అని, మరి కర్మధారే సమాసం అని, ఇట్లా అనేక సమాసాలు వస్తాయి. ఆ సమాసాల్లో ద్వంద్వ సమాసం నేను అన్నాడు. ఎందుకంటే ద్వంద్వ సమాసంలో 2 పదాలు ప్రధానం ఉంటాయి. అందుకని అందులో సమాసాల్లో నేను ద్వంద్వ సమాసం అన్నాడు. మరియు అక్షయ కాల, అక్షయమైనటువంటి కాలము నేనే అన్నాడు. ఈ కాలము జ్ఞానం కలిగే దగ్గర కాలం అనేది ఉంటుంది. దేశము, కాలము, వస్తువులు ఇవన్నీ కూడా మనకు జ్ఞానం కలిగేంత వరకు ఉంటాయి. అంతవరకు ఈ కాలం కూడా నిత్యమే, దేశం కూడా నిత్యమే, ఆకాశం కూడా నిత్యమే అని ఈ విధంగా నైయాయికులు చెప్తారు. అయితే జ్ఞానం కలిగితే కాలం లేదు, దేశం లేదు, వస్తువు లేదు, ఏది లేదు. అంతవరకు మాత్రము అవిద్య కూడా నిత్యము, పరిణామి నిత్యము అని చెప్పింది ఉన్నది. ఎప్పుడైతే కూటస్థ నిత్యమైనటువంటి ఆత్మజ్ఞానం మనకు కలుగుతుందో అప్పుడు ఇవన్నీ కూడా బాధైపోతాయి. అంతవరకు మాత్రం ఇవన్నీ ఉంటాయి. అందుకని అక్షయమైనటువంటి కాలము నేనే అన్నాడు. విశ్వతో ముఖః ధాతః చ, అంతటా ముఖములు కలిగినటువంటి బ్రహ్మయును నేనే అన్నాడు. బ్రహ్మము విశ్వతో ముఖుడు. మనం సాధారణంగా చతుర్ముఖ బ్రహ్మకు 4 ముఖాలు ఉంటాయి. అందుకని చతుర్ముఖుడు అంటాం.
కానీ పరబ్రహ్మకు ఎన్ని ముఖాలు ఉన్నాయి? అన్ని ముఖాలు తానే. ఎందుకు? ఇప్పుడు నీ ముఖం భగవంతుంది, నీ ముఖం భగవంతుంది, నీ ముఖం భగవంతుంది, అన్ని ముఖాలు ఆయనే. అన్ని ముఖాల్లో సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షు శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అని భగవంతుడు 13వ అధ్యాయంలో తానే స్వయంగా చెప్తాడు. అన్ని ముఖాలు నాయే, అన్ని కాళ్ళు నాయే, అన్ని చేతులు నాయే, అందరూ నా యొక్క స్వరూపమే అంటాడు. కాబట్టి విశ్వతోముఖ ధాత అహం. ధాత అంటే బ్రహ్మం. ఈ విధంగా నాశం లేని కాలము, సర్వతోముఖుడైనటువంటి బ్రహ్మము నేనే అని చెప్పాడు. తర్వాత మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాశ్చ నారీణం స్మృతిర్మేధా ధృతి క్షమా సర్వహర మృత్యు చ అహం. అందరినీ హరించేటువంటి మృత్యువును నేనే అన్నాడు కదా. ఎవరెవరు ప్రారంభం తీరిన తర్వాత వాళ్ళు పోతారే కదా. వాళ్ళు స్వతంత్రంగా పోతారా? మనల్ని కూడా ఒకరిని తీసుకుని పోతారా? కాలం మూడినప్పుడు, ఆయువు తీరినప్పుడు ఎవరికి వాడే పోతాడు. అదేమిటి? మృత్యువు. ఆ మృత్యువును నేనే అన్నాడు భగవంతుడు. మరి చెప్పండి, ఒకవేళ మృత్యువు తాను కాకపోతే ఇప్పుడు ఆ మృత్యు విషయంలో తాను లేడంటే మరి భగవంతుడు పరిచ్ఛిన్నుడు అని చెప్పవచ్చు. పరిచ్ఛిన్నుడు కాదు కదా, వ్యాపకుడు ఉన్నాడు పరమాత్మ. అన్ని వస్తువుల్లో, అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో ఉన్నాడు. మరి మృత్యువు కూడా ఒక పదార్థం, ఒక వస్తువు, దానిలో కూడా పరమాత్మ ఉన్నాడని చెప్పాలి. లేడంటే పరిచ్ఛిన్నుడు అని చెప్పవచ్చు. మరి వేదాంత సిద్ధాంతంలో భగవంతుడు పరిచ్ఛిన్నుడు అని అంటే అనుభవం కూడా ఉన్నది, అంతటా ఉన్నది. ఇప్పుడు మన శరీరంలోనే చైతన్యం ఉన్నది. అంతటా ఉందంటారా? ఎక్కడైనా లేదంటారా చైతన్యం? మన డౌటా? శరీరంలో చైతన్యం అంతటా ఉందంటారా లేదంటారా? మరి చైతన్యం ఉంటే చైతన్యం యొక్క లక్షణం ఏంది? జ్ఞాన స్వరూపం కదా. అన్నీ తెలుసుకుంటుంది. ఇప్పుడు మనం కూడా ప్రతిదాన్ని తెలుసుకుంటున్నామా లేదా? మనకు ఎదుట పడినటువంటి తటస్థించినటువంటి ప్రతి వస్తువును, ప్రతి వ్యక్తిని అన్నీ తెలుసుకుంటున్నామా లేదా? ఎవరైనా వచ్చేది పోయేది తెలుసుకుంటున్నాము. ఎదురుగా ఉన్నటువంటి వస్తువు ఏది అది తెలుసుకుంటున్నాం. మరి పూర్వం అనుభవించినవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాము. జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? మనకు జ్ఞానం ఉంది. ఎవరిది ఆ జ్ఞానం అనేది? చైతన్యం యొక్క ధర్మం, చేతన ధర్మం జ్ఞానం. మరి ఒకవేళ ఆత్మ జ్ఞాన స్వరూపమే అయితే వెంట్రుకలు కత్తిరించినప్పుడు తెలవాలి మనకు దుఃఖం కలగాలి. వెంట్రుకలు చేసుకుంటారు కదా, మీకంటే అది లేదు కానీ మాకున్నది కదా, మేము చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు వెంట్రుకలు కత్తిరించినప్పుడు మనకు దుఃఖం కలగాలి. ఆ వెంట్రుకలు తీగిపోతున్నాయనే జ్ఞానం కలగాలి. దుఃఖం అవుతుందా? వెంట్రుకలు కత్తిరించినప్పుడు హాయిమంటుంది మంచిగా కదా. వాడు మంగళోడు గుండు చేస్తూ ఉంటే హాయిగా నిద్ర వస్తుంది, దుఃఖం కలగదు. మరి తెగిపోతున్నాయి ఒకవైపు. మరి వేలు కనుక తెగిందనుకో, వాడు గుండు చేసేటప్పుడే, క్షౌరం చేసేటప్పుడే కదాచిత్ ఎక్కడన్నా కొంచెం ఆ కత్తి తగిలిందనుకో వెంటనే అంటాడు వాడు. అప్పుడేమో గుర్తొచ్చింది నొప్పి కలిగిందని. మరి వెంట్రుకలు కత్తిరించేటప్పుడు అప్పుడు ఏమనిపించలే. మరి అప్పుడు కూడా తెలుసుకోవాలి కదా, దుఃఖం కలగాలి కదా అని అంటే తెలుస్తుంది, దుఃఖం కలిగేది. తెలివికి ఏం లోటు లేదు. ఆ వెంట్రుకలు అవి వాడు కత్తిరిస్తూ ఉంటే తెలుస్తుంది కానీ దుఃఖం కలగదు. ఎందుకనంటే ఆ వెంట్రుకలు కేశములు ఏవైతే ఉన్నాయో ఆకాశతత్వము మరియు పృథ్వీతత్వము రెండింటి యొక్క మిశ్రణ చేత ఉత్పన్నమైంది కేశములు. 25 తత్వాలు ఉన్నాయి మన శరీరంలో. పంచీకృత పంచభూతాల యొక్క మేళనం చేత 25 తత్వాలుగా ఏర్పడి ఆ 25 తత్వాలు సమూహం మన శరీరం. అయితే వెంట్రుకలు ఆకాశము మరియు పృథ్వీ ఈ రెండింటి యొక్క మేళనం చేత ఆ వెంట్రుకలు ఉత్పన్నమైనవి. అయితే ఆకాశంలో మనం ఒకవేళ కత్తితో ఇట్లా విసిరినామనుకోండి, ఆకాశానికి ఏమన్నా నొప్పి అవుతుందా? ఆకాశం తెగుతుందా? తెగది. అట్లా ఈ కేశాల్లో కూడా ఆకాశతత్వం ఉంది కాబట్టి ఆ కత్తితోని వాటిని కత్తిరించినా కానీ మనకు ఏమీ దుఃఖం కలగదు. కానీ తెలివి మాత్రం లోపం కాలే. ఆ వెంట్రుకలు తెగుతుంటే జ్ఞానం ఉన్నది, తెలివికి లోపం లేదు. అంటే ఇప్పుడు మనకు ఏమని సిద్ధమైంది? శరీరంలో అంతటా కూడా చైతన్యం అనేది ఉంది, అంతటా వ్యాపించి ఉంది. ఏ విధంగా ఈ శరీరంలో అంతటా వ్యాపించి ఉన్నదో ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈశ్వరుని యొక్క శరీరం, విరాట్ యొక్క శరీరం. మనకు విరాట్ స్వరూపం ఇప్పుడు 11వ అధ్యాయంలో చెప్పబోతాడు. మరి సంపూర్ణ బ్రహ్మాండానికి అభిమాని అయినటువంటి విరాట్ ఉన్నాడు, అతని శరీరమే ఈ బ్రహ్మాండం. మరి బ్రహ్మాండంలో కూడా అంతటా ఉన్నాడు పరమాత్మ. ఏ విధంగా మన వ్యష్టి శరీరంలో అంతటా చైతన్యం వ్యాపించి ఉందో అట్లా బ్రహ్మాండం అంతా కూడా చైతన్యం వ్యాపించి ఉంది. అందువల్ల మరి ఈ మృత్యు శరీరాన్ని కాలం ఎప్పుడైతే దీనికి సమాప్తం అయిపోతుందో, ఆయుష్ మూడిపోతుందో అప్పుడు ఈ శరీరాన్ని
అతడు తీసుకెళ్తాడు. ఎవరు? మృత్యువు. ఆ మృత్యు ఎవరు? పరమాత్మనే. అందుకని ఆ మృత్యువు లోపల పరమాత్మ లేడు అని అంటే అతడు పరిచ్ఛిన్నుడు అని చెప్పవలసి వస్తుంది. కానీ పరిచ్ఛిన్నుడు అని ఒప్పుకునేది ఇష్టం లేదు వేదాంత సిద్ధాంతంలో. అందువల్ల మృత్యువులో కూడా పరమాత్మ ఉన్నాడు అని తప్పకుండా ఒప్పుకోవాలి. మనకు దుఃఖం కలుగుతుంది. ఏదైనా మనకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, రోగాలు, నొప్పులు, విపత్తులు, ఇక్కట్లు వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఎందుకంటే పరమాత్మ వ్యాపకుడు కాబట్టి ఫలానా వస్తువులో కూడా లేడు పరమాత్మ అని చెప్పడానికి రాదు. దుఃఖంలో కూడా పరమాత్మ ఉన్నాడు, మృత్యువులో కూడా పరమాత్మ ఉన్నాడు, అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు. మరి పరమాత్మ సుఖరూపుడు కదా, దుఃఖం లోపల సుఖమేడు ఉన్నది అని మీరు అంటారు. కొద్దికి ఏడుస్తూనే ఉన్నాం, దుఃఖం కలిగితేనే కదా ఏడిచేది. మరి సుఖం ఏడున్నది అందులో? దుఃఖం లోపల కూడా సుఖం ఉండాలి. ఎందుకు? పరమాత్మ అందులో ఉన్నాడు. పరమాత్మ సుఖరూపుడు ఉన్నాడు. మరి దుఃఖంలో కూడా సుఖం ఉండాలి. మరి ఎక్కడ ఉన్నది సుఖం దుఃఖంలో అని అంటే చూడండి, ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు బాగా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? ఎందుకు ఏడుస్తారు చెప్పండి? వాళ్ళ సమాధానం కోసమే ఏడుస్తారు. పోయినోని గురించి ఏడవరు. ఇది సత్యం. పోయినోని గురించి ఏడవరు. మీరు వినండి, వాళ్ళ ఏడ్చేటప్పుడు కొందరు స్త్రీలు ఆ ఏడ్చుకుంటూనే రామాయణం చెప్తారు. వాళ్ళు ఏడుస్తూనే రామాయణం చెప్తారు. నువ్వు ఉన్నప్పుడు మాకు ఏ లోటు లేకుండేరో నాయ్యా, నువ్వు మమ్మల్ని మంచిగా చేస్తుంటేరో నాయ్యా. ఏడుస్తారా? అట్లా ఏడుస్తారా? అప్పుడు చేస్తలేరు. అంటే మా గురించే చెప్తుంది కదా స్వామీజీ, 7 ఆడవాళ్ళ గురించి కదా, మేమే ఎట్లా చెప్పుకోవాలి అని సిగ్గుపడతారు బహుశా కదా. మన గురించి ఏడుస్తుండ్రా, వాళ్ళ గురించి ఏడుస్తుండ్రా, మేము ఎట్లా బతకాలరో నాయ్యా అంటారు. వాళ్ళ గురించే ఏడుస్తున్నారు, పోయిన గురించి ఏడుస్తలేరు. నువ్వు మంచిగానే సత్యవరో నా అంటారా? వాని గురించి అన్నారు, వాళ్ళ గురించి విచారణ చేస్తారు కదా. అంటే వాళ్ళ సుఖం కోసమే ఏడుస్తున్నారా, సత్యనం కోసం ఏడుస్తున్నారా? వాళ్ళ సుఖం కోసమే ఏడుస్తున్నారు. ఇక ఏడవకపోతే మరొక బాధ ఏంటంటే, ఏడవకపోతే పక్కోళ్ళు ఏమంటారు, అయ్యా ఏమి అసలు బండరాయా, హృదయం లేదా ఈమెకు, అసలు కంటికి నీరే వస్తలేదే అని అంటారని ఏడుస్తారు కదా. అట్లా ఏడుస్తారు. ఇక ఎవరైనా మరీ దగ్గర బంధువులు వచ్చిందనుకో మరీ ఎక్కువ ఏడుస్తారు. ఇక వాళ్ళు కనపడితే చాలు ఇంకా కేకలు పెడతారు. ఇక ఆదివారం దగ్గర కొంచెం చప్పుడు తక్కువ ఉంటుంది, కానీ ఇక వాళ్ళు రాగానే అయిపోయి ఇక పక్క వీధిలోకి వినవస్తుంది, అంత బాగా ఏడుస్తారు. ఎవరు ఓదార్చినా కానీ వాళ్ళు ఏడుపు మానరు. ఇక ఏడిచి వాళ్ళే మానిపోతారు, వాళ్ళే గొప్ప అవుతారు, మౌనం వహిస్తారు. అప్పుడు ఎట్లుంటారంటే చా తాగే కొద్ది అన్నం తినే వద్దు అంటారు. అంటే ఆ మౌన స్థితిలో ఉంటేనే వాళ్ళకు సుఖము. అప్పుడు ఇక మాకు ఎంత కావాలంత ఏడ్చినాం కదా, అప్పుడు సమాధానం అవుతుంది వాళ్ళకి. అంటే సుఖంలో కూడా దుఃఖంలో కూడా సుఖం ఉంది. వాళ్ళ ప్రీతి కోసమే ఏడుస్తారు. ఎవరి కోసం ఎవడు ఏడవడు. ఏడుస్తారంటే అది బూటకం ఏడుపు. ఎవరి కోసం ఎవడు ఏడవడు. శాస్త్రం చెప్తుంది, నేను చెప్తలేను. నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని శాస్త్రం చెప్తుంది. తన కోసమే ఇతరులను ప్రేమిస్తారు కానీ ఇతరుల కోసం ప్రేమించరు. ఇది అబాధిత నియమం. అంతే, మీరు ప్రత్యక్షంగా అనుభవాలు తెచ్చుకోండి. భార్యాభర్తలు ఇద్దరు ప్రేమించుకుంటారు, ఒకరికొకరు ఎప్పుడు కూడా చీవాట్లు పెట్టుకోరు, తిట్టుకోరు, ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఏదైనా ఒక విషయ గడియలాగా వచ్చిందనుకో, ఒక విషమ పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు ఇద్దరిలో ఇక మనస్పర్ధలు ఏర్పడ్డప్పుడు అప్పుడు చూడాలి ఎవరిని ఎవరు ప్రేమిస్తారో. నేను ఉండనే నేను మా అమ్మగారింటికి పోతాను వాడు అంటాడు, పో నీతో నాకు పని లేదు పో అని వీడంటాడు. అప్పుడు ఏమైంది? ప్రేమ అంటే కేవలం బూటకం ప్రేమని, అంతే, సత్యం కాదు. కాబట్టి దుఃఖంలో కూడా సుఖం ఉంది. ఎందుకు? పరమాత్మ వ్యాపకుడు ఉన్నాడు కాబట్టి అన్నిటిలో పరమాత్మ వ్యాపకుడు ఉన్నాడు. మనకు దుఃఖాన్ని ఇచ్చేటువంటి ప్రతికూల వస్తువుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు. మనకు దుఃఖాన్ని ఇస్తున్నాయని వాటి పట్ల ద్వేషం ఉంది, కానీ ఇతరులకు వాటి యందు ప్రేమ ఉంటుంది. అందుకని ప్రేమ అనేది, సుఖం అనేది దానిలో కూడా ఉంది. అందుకని పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మనం అనుకోవద్దు మృత్యు లోపల పరమాత్మ ఎట్లా ఉన్నాడు, దుఃఖంలో పరమాత్మ ఎట్లా ఉన్నాడు అని అనుకోవద్దు. అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు. ఎందుకు? అతడు దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితుడు కాబట్టి అన్ని వస్తువుల్లో అన్ని పదార్థాల్లో ఉంటాడు. మరి ఉద్భవశ్చ భవిష్యతాం అన్నాడు. పుట్టుకకు అంటే భవిష్యతాం అంటే ముందు ఉత్పన్నం కాబోయేటువంటి వాటన్నిటికి కూడా ఉద్భవ స్థానము పరమాత్మనే.
నారీణాం స్త్రీలలో కీర్తి యశస్సు, శ్రీ సంపదయు, వాక్కు మృదువైన వాక్కు, స్మృతి జ్ఞాపక శక్తియు, మేధ ధారణాశక్తియు, ధృతి ధర్మకార్యాల్లో కలిగినటువంటి ధైర్యము, క్షమ అంటే ఓర్పు, ఇవన్నీ కూడా నేనే అన్నాడు. పురుషునికి కీర్తి రావాలన్నా అపకీర్తి రావాలన్నా స్త్రీలతోనే వస్తుంది అని చెప్తారు. పురుషుని పతనం చేయాలంటే స్త్రీనే పతనం చేస్తారు. వాడిని ఉత్కృష్టునిగా కీర్తిమంతునిగా తీసుకురావాలంటే స్త్రీనే చేస్తారు. స్త్రీలో అటువంటి సామర్థ్యం ఉంది. ఎందుకనంటే వాడు కీర్తిమంతుడు కావాలంటే స్త్రీ యొక్క సహకారం ఉండాలన్నా లేదా? ఒక మహాత్ముడు కావాలంటే ఒక స్త్రీ యొక్క సహకారం ఉండాలి. ఉంటేనే వాడు మహాత్ముడు కాగలుగుతాడు. స్త్రీ కనుక ప్రతిబంధకం అయితే వాడు ఏం సాధించలేడు. నువ్వు సత్సంగానికి వస్తున్నావు, వచ్చేటప్పుడు ఆమె ఏమా ఎక్కడ పోతున్నావు? అయ్యో సత్సంగానికి పోతున్నానే. సత్సంగం లేదు, ఏం లేదు, కూరగాయలు తేవాలి, మార్కెట్కు తీసుకురాపో అంటే ఏం చేస్తాడు? సత్సంగానికి బంధు అన్నాడు. లేదా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ అమ్మనో వాళ్ళ తమ్ముడో ఎవరైనా వచ్చిండ్రు అనుకో, అప్పుడు ఇక వీనికి ఎక్కడికి పోనికి వస్తుందా? పోవడానికి రాదు. ఎందుకంటే ఆమె తండ్రి ఉన్నాడు, ఆమె తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి అన్ని చూడాలి, అన్ని వ్యవస్థలు చేయాలి, అది తీసుకురాపో ఇది తీసుకురాపో అని అప్పుడు వాడు ఏం సత్సంగం చేస్తాడు? అందుకని స్త్రీ సహకారం ఉంటే నువ్వు పోవయ్యా, పో, నీ సత్సంగం పో, 1 గంట సేపే కదా, పోయిరా పో అని ఒకవేళ అనుకూలిస్తే వీడు సత్సంగం చేసి వీడు కీర్తిని సంపాదించుకోరాడు, విద్యను సంపాదించుకో. ఆమె కనుక సహకరించకపోతే వాడు ఏమీ సాధించలేడు. అంతే. అందువల్ల నారీణాం నారులలో కీర్తి అన్నాడు. కీర్తి, స్త్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ, ఇవన్నీ కూడా నేనే అన్నాడు కదా. స్త్రీలలో క్షమ అనేది, ఓర్పు అనేది చాలా ఉంటుంది. భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో స్త్రీలలో అంత ఓర్పు ఉంటుంది. ఇక విజృంభిస్తే మహాకాళి దుర్గామాత అవుతుంది అనుకో, కానీ ఎంతవరకు ఓపిక పట్టాలో అంతవరకు ఓపిక అందరికంటే శ్రేష్టం ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడు వాడు అన్ని గలీజ్ చేస్తాడు, అయినా కానీ ఎంత సహించుకొని వాడిని చాకరీ చేస్తుంది తల్లి. ఎంత ఓర్పు ఉండాలి. అదే తండ్రికి చేయమని చేస్తాడా? చేసి అది నువ్వు చేసుకో అంటాడు. చూడు మరి ఎంత ఓపిక ఉంటే చేయాలి స్త్రీ పని చాకరీ. భర్త సేవ చేస్తుంది, పిల్లల సేవ చేస్తుంది, ఇంటి సేవ చేస్తుంది, వండుతుంది, పెడుతుంది, ఎన్ని పనులు చేస్తుంది. వీడు పాయింట్ వేసుకుంటాడు 2 కాళ్ళు అందులో కాలు కదా, అందులో కాలు ఇంట్లో కాలు పెడతాడు, బెల్ట్ వేసుకుంటాడు, పోతాడు. మరి ఇవన్నీ ఎవడు చేయాలి? ఆ పిల్లల సేవ ఎవడు చేయాలి? ఆ ఇంటిని శుభ్రం చేయాలి, ఆ బాసనలు తోమాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎవడు చేయాలి? ఇవన్నీ నాకు తనతో కాదు, నువ్వు చేసుకో, నేను డ్యూటీకి పోతాను అని పోతాడు, మళ్ళీ ఏళ్ళకి వస్తాడు, తింటాడు. ఇవన్నీ ఎవడు చేయాలి? స్త్రీ కదా. ఎంత ఓపిక ఉంటే చేయాలి. ఈ రోజుల్లో అంత ఓపిక లేదనుకో. వాళ్ళలాగా ఈమె కూడా కుర్చీలో కూర్చుంటుంది, కాలాడేసి అంతే. ఇక పని మనిషిని పెట్టుకుంటారు, చూసారా? ఇట్లా ఈ రోజుల్లో తగ్గిపోయింది. కానీ పూర్వకాలంలో అన్ని విధాల సేవలు చేస్తూ మరి ప్రతి కార్యంలో కూడా భర్తకు సహకరించేది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, షట్కర్మయుక్త అని ఈ విధంగా చెప్పింది శాస్త్రం. అన్ని విధాలుగా సహకరించేది స్త్రీ. స్త్రీ ఉంటేనే పురుషుని యొక్క మనుగడ, లేకపోతే వానికి గతే లేదు. వాడు అసలు పుట్టుడెట్లా? స్త్రీ లేకపోతే వాడు ఎట్లా పుడతాడు చెప్పు కదా. పుట్టుకకే కారణం ఉన్నది తల్లి. మరి స్త్రీ అన్నిటిలో పురుషునికి సహకారి ఉంది. అందుకని శ్రీ ఐశ్వర్యం, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ, ఇవన్నీ కూడా ఆ స్త్రీలో ఉన్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి నేనే అన్నాడు భగవాన్. చూసారా? ప్రళయకాలంలో సమస్తమును తనలో లయమర్చుకునేటువంటి మృత్యుదేవతను నేనే. మరి ఉత్పన్నం కాబోయేటువంటి ప్రాణిజాతానికి ఉత్పత్తి స్థానము లేనే, కారణము నేనే. మరి స్త్రీలలో ధర్మగుణమును బట్టి కలుగు కీర్తి, జ్ఞానము, ధనము మరియు మధురమగు వాక్కు, జ్ఞాపక శక్తియు, శాస్త్రార్థం, ధర్మజ్ఞానం వల్ల మరుపు లేక ధరించడి మేధాశక్తి, ధర్మకార్యంలో ప్రవర్తించే ధైర్యము మరియు ఓర్పు, అనేకమైనటువంటి వ్రతాలు మొదలైనటువంటి చేస్తూ ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు. అన్ని పనులలో కూడా ఓర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది స్త్రీలలో. పిల్లలను పోషించుట, భర్తను ఆదరించుట మొదలైనటువంటి సహన గుణాలన్నీ కూడా స్త్రీలలో ఉంటాయి. కాబట్టి స్త్రీ చాలా ఉత్తమమైనటువంటిది అంటారు. మన భారతదేశంలో హిందూ సంప్రదాయంలో స్త్రీకి చాలా గౌరవం ఉన్నది, చాలా మర్యాద ఉన్నది. స్త్రీని ఒకవేళ
ఆదరించినటువంటి సమాజం ఉంటే అది నరకం అని చెప్పింది ఉన్నది. అందుకని స్త్రీకి చాలా గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. ఆ స్త్రీ కానీ స్త్రీలో ఉన్నటువంటి ఆ గుణాలు కానీ అన్నీ కూడా నా యొక్క స్వరూపమే అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మలయాళ స్వామి కొద్దిగా విస్తరించి చెప్తూ ఉన్నాడు. స్త్రీలు సంరక్షించుకునేవరను, స్త్రీలను పురుషులు ఆదరభావంతో గౌరవంతో వారిని చక్కగా ఎటువంటి వాళ్ళకు కష్టం కలిగించకుండా వాళ్ళను సంరక్షించాలి అంటాడు. గోవులు నివసించే స్థలములలో పెద్ద పురులు ప్రవేశించిన అవి అన్నీ ఎట్లు పారిపోవును, అలాగున కోపము, క్రూరత్వము మొదలగు అసుర గుణాదులు హృదయ సీమలో ప్రవేశించిన పై చెప్పిన దైవ గుణములన్నీ తమ్ము వదిలిపోవునని సదా జ్ఞాపకం ఉంచుకునేవలను కదా. ఏ విధంగా గోవులు సంచరించేటువంటి స్థలాల్లో పులులు కనుక వచ్చినాయి అనుకో, అప్పుడు గోవులు ఉంటాయా, పలాయనం చిత్తగిస్తాయి. అదేవిధంగా ఈ సద్గుణాలు కలిగేటువంటి ఈ సద్గుణాలు ఉండేటువంటి హృదయంలో ఒకవేళ కామము, క్రోధము, లోభము, మోహం అనే దుర్గుణాలు వచ్చినాయి అనుకో, అప్పుడు ఈ సద్గుణాలన్నీ కూడా పారిపోతాయి, ఉండవు. అందుకని ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఇటువంటి ఈ సహనం కానీ దయ, సౌశీల్యత ఇవన్నీ కూడా ఉండాలి. ఉంటే దైవీ గుణాలు ఉంటాయి. లేకపోతే పులులు ఉన్న స్థలంలో గోవులు ఏ విధంగా ఉండక పారిపోతాయో అట్లా ఈ కామక్రోధాలు కనుక ఉన్నట్లయితే మనకు ఈ సద్గుణ సంపత్తి ఉండదు, ఇవి వెళ్ళిపోతాయి. స్త్రీలపై శ్రీకృష్ణ భగవానునకు ఎంత దయారసం గలదో గోపికా స్త్రీలే దీనికి తార్కాణము అంటారు. ఇక్కడ భగవంతుడు స్త్రీలలో ఉన్నటువంటి ఈ గుణాలు నేనే అని స్వయంగా చెప్పడం వల్ల స్త్రీలను ఎంత గౌరవించాడో, స్త్రీల పట్ల ఎంత ఆదరభావం ఉన్నదో శ్రీకృష్ణునికి అది మనకు తెలుస్తుంది అంటాడు. దీనికి ఉదాహరణ గోపికా స్త్రీలే తార్కాణం అంటారు. కావుననే దేవికి మొట్టమొదట తన నోటిలో బ్రహ్మాండ రూపుగా ఉన్నట్లు. చూడు, స్త్రీల మీద అతనికి కనికరము, దయ ఉన్నది కాబట్టే మొట్టమొదలు స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ యశోద మాతకు కదా ఏం చూపెట్టాడు, నోటిలో బ్రహ్మాండాన్ని చూపెట్టాడు. మరి ఆ బ్రహ్మాండ దర్శనము, ఆ విశ్వరూప దర్శనము స్త్రీకి చూపెట్టాడంటే మరి ఎంత దయ ఉన్నది స్త్రీల యందు, ఎటువంటి మాతృభావం ఉన్నది, అందుకని చూపెట్టాడు. అంటే దాని ద్వారా మనకు తెలుస్తుంది స్త్రీల పట్ల శ్రీకృష్ణునికి అత్యంత దయ, కనికరణము అని తెలుసు. మరి గోపికా స్త్రీలు ప్రతి ఒక్క గోపికకు కూడా తన యొక్క దర్శనం ఇచ్చి వాళ్ళతోని క్రీడించాడు, వాళ్ళకు ఆనందాన్ని పంచిపెట్టాడు గోపికా స్త్రీలకు. మరి ఎంత దయ ఉండొచ్చు. వాళ్ళు పూర్వంలో మహామునులు ఉండిరి, వాళ్ళు ఆ భగవంతుని దర్శనం కోసం ఎంతో తపస్సు చేసినటువంటి వారు మునులు ఉండిరి. ఆ మునులకు వరం ఇచ్చినాడు, రామావతారంలో మునులకు వరం ఇచ్చినాడు, మీరు కృష్ణావతారంలో మీరు గోపికా స్త్రీలై పుడితే అప్పుడు మీకు నేను దర్శనం ఇస్తాను అన్నాడు. ఆ ప్రకారంగా తన యొక్క మాటను నిలబెట్టుకున్నాడు. మరి ఆ స్త్రీల యొక్క మర్యాదను కాపాడినాడు భగవాన్. ఎక్కడ తలిస్తే అక్కడ దర్శనం ఇచ్చేవాడు గోపికా స్త్రీలకు. ఆ కృష్ణుని యొక్క మురళి విన్నారంటే ఆ గోపికా స్త్రీలు ఎక్కడున్నోళ్ళు అక్కడ ఏ పనులన్నీ అక్కడక్కడ వదిలిపెట్టి వచ్చేసేవారు. అంతటి అనురాగం ఆ కృష్ణుని పైన గోపికలకు. మరి గోపికల పైన కృష్ణునికి అనురాగం. వాళ్ళతోనే ఎప్పటికీ అది కొన్ని చిలిపి చేష్టలు చేసేవాడు, కానీ ఆ చిలిపి చేష్టల్లోనే వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పేవాడు, ఒక ఆనందాన్ని ప్రసాదించేవాడు. ఆ గోపికా వస్త్రహరణ, ఆ చోరలీల అనేది ఒక సంఘటన వస్తుంది ఆ భాగవతంలో. వాళ్ళు స్నానం ఆడుతుంటే ఇతడు చీరలన్నీ ఎత్తుకుపోయాడు. అది చేయవచ్చు అట్లాంటి పని? స్త్రీలు ఉన్నారు, వాళ్ళు నగ్నంగా స్నానం చేస్తూ ఉన్నారు ఆ నదిలో. మరి చీరలు ఎత్తకపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అవమానించినట్టు కాదా? అట్లాంటి పని చేయొచ్చా? అది చేశాడు. చేసి దాని ద్వారా ఒక నీతిని బోధించాడు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్నానం చేసినప్పుడు మనము వివస్త్రలమయ్యి చేయకూడదు. వస్త్రం ఉండాలి, ఒక కౌపీనం ఉండాలి. స్త్రీలు కూడా ఒకటి ఏదో ఒకటి ధరించి ఉండాలి. అంటే అక్కడ వరుణదేవునికి మనం అవమానించినట్టు కాదు, గంగాదేవిని అవమానించినట్టు కాదు. మరి కదాచిత్ ఇప్పుడు అది నది ఉన్నది, నది బహిరంగంగా ప్రవహిస్తూ ఉంది. ఆ బహిరంగ వీళ్ళు పోయి నగ్నంగా స్నానం చేస్తే ఎదుటి వచ్చే వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది? వచ్చే వాళ్ళ దారిన గుండి పోయే వాళ్ళకు అది సరి అయినటువంటి పద్ధతి కాదు. అందువల్ల ఎప్పుడు కూడా స్నానం చేస్తే ఒక
ఒక వస్త్రాన్ని ధరించి చేయాలి, వివస్త్రాలు అయ్యి నగ్నంగా చేయకూడదు అని బోధించినాడు. అక్కడ నీతిని బోధించినాడు. అక్కడ మాట తీసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడైనా ఇట్లాంటి పనులు చేస్తారా, అయ్యో కృష్ణ మేము ఇట్లాంటి పని చేయము, మేము వివస్త్రాలు మేము చేయము అని మాట ఇచ్చిన తర్వాత అప్పుడు వస్త్రాలు ఇచ్చినాడు. పైగా అప్పుడు కృష్ణుడు 8 ఏళ్ళ పిల్లగాడు, అతనికి ఏం వికారాలు ఉండవు. అట్లాంటి లీలలు చేయొచ్చా కృష్ణుడు, స్త్రీలతో అటువంటి వ్యవహారం చేయొచ్చా అని కొందరు తర్కం చేస్తారు. కానీ అతడు పిల్లవాడు ఉన్నాడు, అతనికి ఏ వికారాలు ఉండవు. పైగా వాళ్ళకు ఒక బోధ చేసేది ఉంది. అందుకని ఆ లీలను రచన చేశాడు భగవాన్. అట్లా ఏదో ఒక రకంగా చిలిపి చేష్టలు చేసేవాడు, కానీ దానిలో ఒక రహస్యం అని అంటూ ఉండేది. ఆ నీతిని బోధించేందుకు ఆ విధంగా చేసేవాడు. ఈ విధంగా గోపికా స్త్రీల యందు తనకు గోపికా స్త్రీల యందు అనన్యమైనటువంటి భక్తి ఉండేదని. అంటే అక్కడ మనకు తెలుస్తుంది స్త్రీలను ఎంత గౌరవించేవాడు భగవంతుడు అని. దేవకి కూడా మొట్టమొదటి తన యొక్క చతుర్భుజ రూపాన్ని చూపెట్టాడు. దేవకి వసుదేవులకు ఆ చెరసాలలో జన్మించడానికి ముందే అతడు ఆ చతుర్భుజ రూపాన్ని చూపెట్టి నేను మీ గర్భంలో వస్తున్నాను అని చెప్పి ఆ గర్భాన్ని మాయం చేశాడు. చిన్నపిల్లవాడిగా వచ్చి ఆ పక్కలో ఉన్నాడు అన్నమాట. ఇది అంటే స్త్రీల పట్ల భగవంతునికి ఉన్నటువంటి గౌరవాన్ని మనకు ఇక్కడ చూపుతున్నట్టుగా తెలుస్తుంది. బ్రహ్మాండ రూపుడుగా ఉన్నట్లు విశ్వరూప దర్శనం ఇచ్చి ఉన్నాడు. సాక్షాత్ భగవంతుడే స్మృతి, మేధ, ధృతి అని ప్రయోగించి ఉండగా స్త్రీలకు మేధాశక్తి లేదని, పుణ్యబుద్ధి లేదని, ధర్మబుద్ధి లేదని పురుషులు ఎట్లు చెప్పుచున్నారో తెలియక ఉన్నది. కొంతమంది పురుషులు కఠిన హృదయులు ఏమంటారంటే స్త్రీలకు బుద్ధి లేదప్ప, వాళ్ళకు బుద్ధి తక్కువ ఉంటుంది, వాళ్ళ లోపల దయ ఉండదు, ధర్మం లేదు వాళ్ళ దగ్గర అని అంటారు. అలా అది తప్పు అంటాడు మలయాళ స్వామి. ఎందుకంటే స్త్రీల లోపల విద్వానులు లేరా? మంచి విదుషీమణులు ఉండేది పూర్వం. గారికి, సులభ, మైత్రి మంచి మంచి విద్వానులు ఉండరు. మరి ఉభయ భారతీ దేవి ఎవరు? మండల మిశ్రుని యొక్క భార్య. సాక్షాత్ శంకర భగవానుతో వాదం చేసింది. మరి ఎవరు చేయగలరు వాదం చెప్పు? పుట్టిట్టోళ్ళు ఏదో అల్పబుద్ధులు చేయగలరా? ఆమె మంచి మేధావి ఉన్నది. ఆమె పూర్వం సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవే ఈ ఉభయ భారతీ దేవిగా ఆమె జన్మ తీసుకొని వచ్చి సరస్వతీదేవి అన్నప్పుడు సకల విద్యలకు నిలయం కదా. అటువంటి స్త్రీలలో బుద్ధి తక్కువ ఉన్నది, దయ ఉండదు, అది ఇది అని కొంతమంది కఠిన హృదయులైనటువంటి పురుషులు అంటారు. అది చాలా తప్పు అని మలయాళ స్వామి అంటున్నాడు. ఎందుకంటే స్త్రీలలో కూడా బుద్ధి ఉన్నది. ఎందుకంటే బుద్ధి ఇచ్చింది భగవంతుడే. పురుషులకు ఏ విధంగా ఇచ్చాడు, స్త్రీలకు కూడా అదే విధంగా బుద్ధి ఇచ్చాడు. బుద్ధి అన్నప్పుడు దానిలో శక్తి ఉంటుంది, ప్రతి వారికి కూడా ఉంటుంది. అందుకని భగవంతుడు స్వయంగా స్త్రీలకు కూడా స్మృతి ఉంటుంది, బుద్ధి ఉంటుంది, ధారణ శక్తి ఉంటుంది, దయ ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ స్వయంగా ఈ శబ్దాలను ప్రయోగం చేస్తున్నాడు. స్త్రీలలో కూడా ఇటువంటి గుణాలు ఉంటాయి, అటువంటి లేవని మనం అనకూడదు, తప్పు అంటాడు. ఎందరో దివ్య పురుషులు తల్లిదండ్రులను సాక్షాత్ దైవ రూపులుగా తలంచుచున్నారు కదా. కొంతమంది ఇప్పుడు శ్రవణబారుడు ఉన్నాడు. శ్రవణబారుడు తల్లిదండ్రులను వాళ్ళు అంధులు ఉండరి, గుడ్డివారు ఉండరి, వారికి సేవ చేస్తూ వారిని ఒక గంపల్లో పెట్టుకొని ఒక పెద్ద కట్టె వాటికి తాళ్ళు కట్టి ఈ చివరన ఆ చివరన తల్లిని ఒకవైపు తండ్రిని ఒకవైపు వాళ్ళని కూర్చొని పెట్టుకొని స్వయంగా భుజాన పెట్టుకొని తీర్థక్షేత్రాలను తింటున్నాడు కదా. మరి చూడండి, తల్లిదండ్రులను పూజించినటువంటి కుమారులు ఎంతోమంది ఉన్నారు. మహాత్మ శ్రవణబాలుడు ఉన్నాడు, మరి ధర్మవ్యాధుడు ఉన్నాడు. ధర్మవ్యాధుడు అనేవాడు తల్లిదండ్రుల సేవ చేసేవాడు, మంచి జ్ఞాని ఉండే. వాళ్ళ సేవ వల్లనే అతడు జ్ఞాని అయిపోయినాడు. భారతంలో వస్తుంది కథ. మరి తర్వాత పుండరీకుడు కూడా తల్లిదండ్రుల యొక్క సేవ వల్లనే కదా సాక్షాత్ పరమాత్మనే ఇటుక మీద నిలబెట్టినాడు. ఇటుక మీద నిలబెట్టిండు సాక్షాత్ భగవంతుడు వస్తే, అరే నేను రా పాండురంగాన్ని అని అంటే, సరే స్వామీజీ నేను మా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నా, సేవ పూర్తి అయిన దగ్గర నువ్వు అక్కడ నిలబడు అని ఇటుక తీసి వెనుకకి విసిరేసాడు. వెనుక మరి చూడలే, భగవంతుని కూడా చూడలే, తిరిగి కూడా చూడలే. ఇటు సేవ చేసుకుంటూ తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుంటూ ఒక ఇటుకే ఇట్లా వెనుక విసిరేసాడు. ఆ ఇటుక మీద నిలబడ్డాడు. ఇప్పుడు కూడా ఆ ఇటుక మీద నిలబడ్డాడు. ఇప్పుడు భగవంతుని నిలబెట్టేటువంటి స్తోమత తల్లిదండ్రుల యొక్క సేవలో ఉంది. అందుకని తల్లి అంటే ఎవరు? ఒక స్త్రీ. మరి ఆ స్త్రీ సేవ వల్ల అతనికి అంత ఉత్కృష్టత, కీర్తి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీలను చులకనగా చూడకూడదు, దైవభావంగా భావించి ఆదరించాలి అంటాడు. మాతృభక్తి లేనివాడు పశువు కన్నా హీనుడు అంటాడు.
మలయాళం. తల్లి యందు ప్రేమ లేకపోతే, భక్తి లేకపోతే వాడు మనిషే కాదు, ఒక పశువు అంటాడు. ఎందుకంటే 9 మాసాలు ఆమె మోసి నేను కన్ని పెంచి పెద్ద చేసి ఇంత చేసిన తర్వాత నువ్వు తల్లిని అనాదరిస్తే నువ్వు పశువా లేకపోతే ఎవడు చెప్పు? అట్లా అన్నమాట. ఇప్పుడు పశువుల లోపల ఆ పశువులు కూడా ఆ శిశువుగా ఉన్నప్పుడు వాటిని ఎంత చక్కగా చూసుకుంటాయి. ఒక పిల్లి ఉన్నదనుకో, ఆ పిల్లి కూనలను ఇంత జాగ్రత్తగా తీసుకుంటుంది. మనిషిని కూడా దగ్గర రానియది. నా పిల్లలకు అపాయం అవుతుంది, మనిషిని కూడా దగ్గర రానియది. అంటే శిశువులుగా ఉన్నప్పుడు తల్లి ఎంత చక్కగా, పశువుల్లో కూడా అటువంటి గుణం ఉన్నదంటే మరి మనుషులకు లేదంటే కుదరదు. అందుకని తల్లి అన్నప్పుడు చాలా పూజ్యురాలు ఉంటుంది, గౌరవనీయమంటూ ఉంటుంది. అటువంటి మాతృభక్తి లేనటువంటి వాళ్ళని పశువు అనాలి అంట. పశువు కంటే హీనం అని చెప్పాలి అంట. తల్లి యందు దైవభావం కలిగిన మాత్రమే అట్టి పుణ్యవతి గర్భంలో పుట్టిన వారము గామ మనమను పవిత్ర భావము చేయుటకు శక్తి కలుగుతున్నది. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులను సేవ చేస్తారో అటువంటి వాళ్ళే మహాత్ములైతారు, పూజ్యులైతారు, జ్ఞానులైతారు. మలయాళ స్వామి వారు కూడా అట్లే ఉండే, చిన్నప్పుడు తల్లిదండ్రుల సేవ చేసేవాడు. ఇక అతనికి వైరాగ్యం కలిగి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రము తల్లి సేవ. మళ్ళీ చివరికి కూడా తల్లికి అనారోగ్యంగా ఉన్నది అంటే కూడా, గురుకులంలో ఉంటే కూడా ఆ గురువు ఇట్లా ఈ విషయం తెలియగానే తల్లి ఇట్లా అంత్య సమయంలో ఉంది, కుమారుణ్ణి కలవరిస్తుంది అని ఆ ఊరి నుంచి ఒక మనిషి వచ్చాడు. చెప్తే అప్పుడు వాళ్ళ గురువు కూడా స్వయంగా అన్నాడు, తల్లి అంత్య సమయంలో ఉన్నదా, నువ్వు పోయి తల్లి సేవ చేయాలి, ఇది నీ కర్తవ్యం ఉంది అని ఆ శాస్త్రాభ్యాసాన్ని కూడా ఆపేసి నువ్వు పో తల్లి సేవ చేయి అని పంపించాడు. అట్లా ఈ విధంగా మాతృదేవతను గురించి చక్కగా మలయాళ స్వామి వారు చాలా ఆదరభావంతో ఇక్కడ చెప్పినాడు. ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యానాం శతం పిత సహస్రంతు పితృన్మాత గౌరవేణ ఆచరిచ్చతే అన్నాడు. ఇక్కడ ఒక శ్లోకాన్ని ఉదాహరించినాడు. ఒక శాస్త్రంలో ఉన్నది ప్రమాణం. 10 ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు అధికుడు. 10 మంది లౌకిక విద్య నేర్పే వాళ్ళు ఉంటారు కదా, చదువులు నేర్పే వాళ్ళు ఉంటారు కదా, 10 మంది ఆ ఉపాధ్యాయుల కంటే ఒక బ్రహ్మ విద్యను నేర్పేటువంటి ఆచార్యుడు శ్రేష్టం అన్నాడు. ఎందుకంటే లౌకిక విద్య చేత మనకు మోక్షం కలిగేది లేదు, బ్రహ్మ విద్య చేత మోక్షం కలుగుతుంది. మరి అటువంటి విద్యను అందించిన వాడు ఒక్క ఆచార్యుడు చాలు, 10 మంది వాళ్ళు ఉంటే ఏం ఉపయోగం లేదంటాడు. 100 ఆచార్యుల కంటే ఒక తండ్రి అధికుడు అంటాడు. 100 ఆచార్యుల కంటే తండ్రి శ్రేష్టమైన వాడు. 1000 మంది తండ్రుల కంటే ఒక తల్లి గౌరవం వచ్చే అధికురాలు అంటాడు. 1000 మంది తండ్రుల కంటే కూడా గౌరవంలో మర్యాద లోపల ఒక తల్లి శ్రేష్టం అంటాడు. విద్య చెప్పువారు ఉపాధ్యాయులు గాను, ధర్మోపదేష్టాల గురువులు ఆచార్యులు గాను గ్రహించదగినది. అయితే ఇక్కడ ఆచార్యుడు అంటే బ్రహ్మ విద్యను బోధించేవాడు కాదు, ధర్మోపదేశం చేసేవాడు అంటున్నాడు ఇక్కడ మలయాళ స్వాముల వారు. అయితే లౌకిక విద్యలు నేర్పేటువంటి 10 మంది కంటే ఒక ఆచార్యుడు అంటే ధర్మోపదేష్ట, ధర్మాన్ని ఉపదేశం చేసేవాడు శ్రేష్ఠుడు. వాళ్ళ 100 ఆచార్యుల కంటే ఒక తండ్రి శ్రేష్టం, 1000 మంది తండ్రుల కంటే ఒక తల్లి శ్రేష్టం అంటారు. ఇచ్చట ఆత్మతత్వం ఉపదేశించిన జ్ఞాని గురుని గురించి చెప్పబడినదని గ్రహించకూడదు. అయితే ఇక్కడ ఆచార్యుడు అనే శబ్దం చేత ఆత్మతత్వాన్ని బోధించే, బ్రహ్మ విద్యను బోధించే గురువు అని తీసుకోవద్దు, ధర్మాచార్యుడు అని తెలుసుకోవాలి. స్త్రీలకు జ్ఞానం వికసించుటకు తగిన విద్యయు యవ్వన కాలం వరకు బ్రహ్మచర్యము బ్రహ్మనిష్టయు కలిగి ఉండిన కదా, అట్లేమియో అవకాశం కలుగజేయక స్త్రీలకు జ్ఞానం లేదని వ్యర్థపు మాటలు చెప్పిన ఏం ప్రయోజనము? అగ్నికణమును దూదిలో నుంచి వెలిగించిన చిన్న చిన్న కట్టెలు వేసి మరల పెద్ద పెద్ద కట్టెలచే వృద్ధిపరిచిన కదా దాని యొక్క ప్రకాశం తెలియను. అలాగుననే బీజమును భూమిలో నాటి సరిగా పోషించిన కదా అది అంకురించి ఫలపల్లవ పుష్పాదులచే పూర్ణత్వం నుండి జనులకు ఉపయోగపడును. ఇట్లు తగిన అవకాశమును కలుగజేయకపోవుట చేత స్త్రీలోకము అధపతము నొందెను. అయితే స్త్రీల యొక్క వైశిష్ట్యతను చెప్పి మళ్ళీ ఏమంటాడంటే, స్త్రీలు కనుక ఒకవేళ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించకపోతే, అంటే దయాదాక్షిణ్యాలు, జ్ఞానము, ధృతి, ఓర్పు ఇవన్నీ లేకపోతే ఈ లోకమే పతనమైపోతుంది అంటాడు. ఎందుకంటే సంపూర్ణ లోకం అంతా కూడా స్త్రీ మీదనే ఆధారపడి ఉంది. ఆ స్త్రీ కనుక ఓర్పు లేక, ఇప్పుడు శిశువులు ఉన్నారు, ఇప్పుడు ఈ రోజుల్లో శిశువులను కంటున్నారు కానీ పాలిస్తున్నారా? కొందరు మా సౌందర్యం కోల్పోతాము అని చెప్పి వానికి బాటిల్ పట్టిస్తారు. బాటిల్ మేక పాలు, ఆవు పాలు ఆ బాటిల్లో వస్తారు, వానికి అంత నోట్లో పెడతారు. తల్లిపాలు ఇవ్వరు, అట్లా అయిపోయారు. తల్లిపాలు ఇస్తే ఆమె శక్తి అంతా క్షీణించి
ఆమె సౌందర్యాన్ని కోల్పోతుంది, అందం కోల్పోతుంది అని చెప్పి అట్లా అయినరు. ఇప్పుడు మరి స్వయంగా వాళ్ళ సేవ చేస్తలేరు తల్లులు. ఒక ఆయా అంటే ఏమంటారు, ఆ ఒక పని మనిషిని పెడతారు, అప్పచెప్తారు, ఏం సేవ చేయరు. మరి ఇప్పుడు చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ, తల్లి యొక్క చనువు కనుక వానికి దొరకకపోతే వాడు పెద్ద పెరిచిన తర్వాత తల్లి సేవ ఎట్లా చేస్తాడు వాడు? వానికి ఇప్పుడు బాటిల్ పట్టిస్తుంది కదా, ఇప్పుడు వానికి పాల బాటిల్ పట్టించినావు, వాడు పెద్ద పెరిగిన తర్వాత సరే బాటిల్ పట్టు, ఇంకా బాటిల్ పట్టించి అలవాటు చేసినావు కదా నువ్వు కదా. అందుకని స్త్రీలను కూడా కొంచెం సావధానం చేస్తున్నారు ఇక్కడ మలయాళ స్వాముల వారు. అలాంటి పనులు చేయొద్దు తల్లులు. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించాలి, శిశువులను పెంచాలి, పెద్ద చేయాలి, వాళ్ళకు ఒక సంస్కారవంతులను చేయాలి, నీతివంతులను చేయాలి, మంచి మాటలు చెప్పాలి, రామాయణము, భాగవతము, భారతము కథలు చెప్పాలి చిన్నప్పుడు పిల్లలకు. చెప్తే వాళ్ళకి ఆ సంస్కారం కూర్చుంటే వాళ్ళు పెద్దలైన తర్వాత కూడా నీతిగా వాళ్ళు బ్రతుకుతారు, నీతి ఆచరణలో ఉంటారు. ఇప్పుడు ఏమున్నది, అంత వీళ్ళైతే స్వయంగా పిల్లల సేవ చేయరు, ఆ పని మనుషులకు అప్పచెప్తారు. ఇంత పెద్దగా కాగానే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోకి పంపిస్తారు. ఇంగ్లీష్ మీడియంలో ఏం నేర్పుతారు? మొత్తం పాశ్చాత్య సంస్కారాలు నేర్పుతారు, పాశ్చాత్య విద్య నేర్పుతారు. వాళ్ళకు భగవద్గీత శ్లోకాలు చెప్తారా, రామాయణం చెప్తారా, కథలు చెప్తారా, ఏం చెప్తారు? పూర్వకాలంలో విద్యా విధానం లోపల ఇవన్నీ ఉండే, ఇప్పుడు అన్నీ తీసేశారు. తీసేసి పాశ్చాత్య విద్య మొత్తం ప్రవేశపెట్టి మొత్తం విద్యార్థులను అందరినీ కూడా భ్రష్టులను చేస్తాం. ఇదంతా ఒక గూడు కూటాని, అంటే పాశ్చాత్య విద్యను మొత్తము భారతదేశం లోపల ప్రచలితం చేసి మొత్తము హిందూ సంప్రదాయాన్నే నాశనం చేయాలనే ఒక గూడు కూటాని, ఇది ఒక నాటకం నడిచిందన్నమాట. కానీ ఈ మూర్ఖులకు తెలుస్తలేదు, మనోళ్ళకే తెలుస్తలేదు. వీళ్ళు ఒక పన్నాగంతో ఇదంతా చేస్తున్నారని వాళ్ళకి తెలుస్తలేదు. కానీ ఇప్పుడు కొంత మేరకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో అతడు ఇదంతా తెలుసుకొని ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా భగవద్గీతను నేర్పేటువంటి విధానం ఏర్పరిచారు. కథలు చెప్పాలి, రామాయణ కథలు చెప్పాలి, భగవద్గీత కథలు చెప్పాలి, భాగవతం కానీ చెప్పాలి. అదొక క్లాసు సపరేట్గా పెట్టాలి. విద్యార్థులకు మన హిందూ సంప్రదాయాన్ని బోధించాలి, నీతిని బోధించాలి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొంచెం పరివర్తన తీసుకొస్తూ ఉన్నాడు కదా. సరే, తర్వాత బృహత్ సామత సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. సామగానములలో బృహత్ సామము నేను, ఛందస్సుల్లో గాయత్రిని నేను, చైత్రాది 12 మాసముల్లో మార్గశీర్షమును నేను, వసంత ఋతువుల్లో వసంతాది 6 ఋతువులు ఉన్నాయి కదా, గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, ఇంకోటి గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, వర్ష ఋతువు, శిశిర ఋతువు, ఇంకోటి శిశిర ఋతువు. ఇట్లా 6 ఋతువులు. 6 ఋతువుల్లో వసంత ఋతువు నేను అన్నాడు. అంటే ఇక్కడ ఏదేది చెప్తున్నాడో నేను ఇది విభూతి నేను అంటున్నాడు అంటే మిగతావి కాదన్నట్టు కాదు, అన్నీ తానే అని తెలుసుకోవాలి. ఈ విధంగా చెప్తూ ఝూతం చలయతామస్మి తేజస్తేజస్వి నామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. చలయతాం అంటే వంచక వ్యాపారాల్లో జూతం నేను అన్నాడు. చూడు, జూతము మంచిది కాదని మనం అంటాం కదా, పేకాట ఆడేది, జూదం ఆడేది మంచిది కాదని మనం అంటాం. ఆ జూదం నేనే అన్నాడు భగవంతుడు. మరి వెళ్ళలేడు భగవంతుడు, చెప్పు, అన్నీ తానే. తేజస్వినాం తేజవంతుల లోపల తేజం నేను అన్నాడు. మరి జయోస్మి వ్యవసాయోస్మి అన్నాడు. జయము నేనే, వ్యవసాయం నేనే, సత్వం గుణం సత్వవతం అంటే సత్వగుణవంతుల లోపల సత్వము నేనే అని అంటాడు. కృష్ణే నామ వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాస కవీనాముసనా కవి. వృష్ణి వంశస్థుల లోపల యాదవుల లోపల వాసుదేవుణ్ణి నేను అన్నాడు. పాండవుల లోపల ధనంజయుణ్ణి నేనే అన్నాడు. చూడు, ఎవరికి బోధిస్తున్నాడు ఇప్పుడు? భగవద్గీత అర్జునునికి. ధనంజయుడు ఎవడు? అర్జునుడు. అతనికి భగవద్గీత బోధిస్తూ ఆ ధనంజయుడు ఎవరో కాదు నేనే అంటాడు. శిష్యుడు కూడా నేనే అంటాడు. అంటే చెప్పండి, భగవంతుడు ఎక్కడ లేడు, ఎవరిలో లేడు, ఏ వస్తువులో లేడు. దీంతో మనం తెలుసుకోవాలి, సర్వవ్యాపకుడు పరమాత్మ అని తెలుసుకోవాలి. మునీనాం వ్యాస, మునులు, ముని అంటే మననశీలుడు. మననశీలుడు అనే మునుల లోపల వ్యాసుని నేను అన్నాడు. మరి కవుల లోపల ఉసనా కవిని నేను అన్నాడు, అంటే శుక్రాచార్యుని నేను అన్నాడు. తర్వాత దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దమయతాం అంటే దండించు వారి లోపల దండహ అంటే ఎవరు? దండించేవాడు, కాలుడు.
యమధర్మరాజు. జిగీషతాం అంటే జయించాలని ఇచ్చగల వాళ్ళ లోపల నీతి జయోపాయము నేనే అన్నాడు. మరి గుహ్యానం రహస్యమైనటువంటి వాళ్ళలో మౌనం గుహ్యముల లోపల మౌనం నేను అన్నాడు. మరి జ్ఞానవంతుల లోపల ఉన్నటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానము నేనే అన్నాడు. దండించు వారిలో దండనీతిని నేనే అన్నాడు. జయింప ఇచ్చగల వారిలో ధర్మ జయోపాయం నేనే అన్నాడు. రహస్యాల లోపల మౌనము నేనే అన్నాడు. జ్ఞానవంతుల్లో ఆత్మజ్ఞానం నేనే అన్నాడు. అట్లా యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినా యచ్యాన్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, సమస్త భూతములకు ఉత్పత్తి కారణం ఏదియో అది అంతయు నేనే. ఇక ఇది అది ఏం చెప్పాలి, అన్నీ నేనే అంటాడు. సమస్త భూతముల యొక్క ఉత్పత్తి కారణము నేనే. నేను లేకపోతే చరాచరాత్మకమైనటువంటి వస్తువు ఏది కూడా లేదు అంటాడు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతు ఉద్దేశత ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. హే అర్జున, ఇంకా ఎన్నెన్ని చెప్పాలి, నా యొక్క విభూతులకు అంతము లేదు అన్నాడు. వీడికి సమాప్తి అనేది లేదు, చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు గడుస్తాయి. ఎన్నెన్ని చెప్పాలి నీకు. అందుకని హే అర్జున, మమ దివ్యానాం విభూతీనాం అంతః నాస్తి. దివ్యమైనటువంటి నా యొక్క విభూతులకు నా యొక్క లీలలకు అంతం అనేది లేదు. విభూతేహే ఏష, విభూతుల యొక్క అంటే ఇదివరకు చెప్పబడినటువంటి విభూతులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విస్తరస్తు, వాటి యొక్క విస్తారం వివరణమైతే ఉద్దేశత నీకు గుర్తుగాను మయా నా చేత ప్రోక్త చెప్పబడిన అంటే సంక్షేపంగా ఒక గుర్తుగా శాంపల్గా అంటారు కదా, శాంపల్గా చెప్పిన నీకు అంతేగాని ఇంకా విస్తారంగా ఎన్నో విభూతులు ఉన్నాయి, ఇంక ఎన్నేం చెప్పాలి అంటాడు. శత్రు సంతాపడవో అర్జున, అద్భుతములైన నా యొక్క విభూతులకు మహాత్ములకు అంతం లేదు. అయినను ఇప్పుడు నీకు చెప్పబడినటువంటి విస్తారము నీకు గుర్తుగాను సంగ్రహంగా చెప్పబడింది. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్తం మమ తేజోంస సంభవం. చూడు అర్జున, ఏ ఏ వస్తువు నీకు విభూతి వలె శ్రేష్టముగా ఐశ్వర్యవంతమైనదిగా కాంతియుక్తంగా మరియు దృఢమైనటువంటి ఉత్సాహంతో కూడినదిగా ఉంటున్నదో నీకు తెలుస్తున్నదో ఆయా వస్తువు నా యొక్క తేజో అంశమే, అది నా యొక్క విభూతి అని తెలుసుకో, అవగచ్చ. అందుకని ప్రతి వస్తువు కూడా నేనే అని తెలిసినాడు. లోకంలో ఏది ఈశ్వర సంబంధమైనదిగా ఐశ్వర్యవంతంగాను కాంతియుక్తంగాను దృఢమైన ఉత్సాహంతో కూడినదిగాను ఉన్నదో ఆ వస్తువు ఈశ్వర శక్తి యొక్క అంశం వలన పుట్టింది అని నువ్వు తెలుసుకో. అది నా వల్లనే కలిగింది, అది నా యొక్క విభూతే, అది నేనే అని తెలుసుకో అని చెప్పినాడు. ఇక చివరి శ్లోకంలో చెప్తున్నాడు, అథవా బహునైతేన జ్ఞాతేన తవార్జున ఇష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అథవా లేక బహునా ఏతేన జ్ఞానేన తవ కిం అంటాడు. విస్తారమైనటువంటి ఈ జ్ఞానం చేత నీకేం ప్రయోజనం అంటాడు. ఇప్పుడు ఒకవేళ నేను తీరిగ్గా కూర్చొని నా యొక్క విభూతులను గురించి నీకు చెప్పానే అనుకో, దాంతో నీకేం ప్రయోజనం చెప్పు. హే అర్జున, ఇదం కృష్ణం, ఈ సంపూర్ణ జగత్తంతయు కూడా నా యొక్క ఒక అంశంలో ఉన్నది అంటాడు. సంపూర్ణ జగత్తంతా కూడా నా యొక్క ఒక అంశంలో ఉన్నది. ఆ ఒక్క అంశంలో ఉన్నటువంటి జగత్తులో ఉన్నటువంటి నా విభూతులు చెప్పాలంటేనే తరం కాదు, అవి అనంతములు ఉన్నాయి. అయినా కానీ నీకు తెలుసుకొని ఏం ఉపయోగము? నీకు ముఖ్య కర్తవ్యం ఏంది? నువ్వు తరించాలి కదా. తరించుటకు ఉపాయం ఆత్మజ్ఞానం, అది తెలుసుకో. అయితే ఈ విభూతుల ద్వారా ఏం ప్రయోజనం లేదంటావా అంటే ఉంది. అంటే నీకు ఇష్టమైనటువంటి విభూతిని ఎన్నుకొని అది నా స్వరూపంగా నువ్వు ఉపాసించినట్లయితే నీకు అంతఃకరణ శుద్ధి, చిత్త ఏకాగ్రత కలుగుతుంది. అది అంతవరకు ఉపయుక్తం ఉంది. కానీ చెప్పినవి సరిపోతాయి కదా, ఇంకా ఎన్ని చెప్పారు నీకు? ఈ చెప్పిన వాటిలోనే నువ్వు ఏదైనా ఒక ప్రతీకను, ఒక విభూతిని ఎన్నుకొని ఉపాసించు, నీ జన్మ ధన్యమైపోతుంది. అందుకని అన్నీ చెప్పితే ఏం ఉపయోగం ఉన్నది అంటాడు. ఎందుకనంటే విష్టభ్యాహం ఇదం కృష్ణం, సంపూర్ణ జగత్తంతా కూడా వ్యాపించి నేనే ఉన్నాను, నా స్వరూపం కానిది అంటూ ఏది లేదు. అందుకని నా విభూతులను నువ్వు ఎన్నెన్ని తెలుసుకుంటావో అన్నీ నేనే అని తెలుసుకో అని చెప్పినాడు. హే అర్జున, 1000 ఏళ్ళ విస్తారమైన ఈ జ్ఞానం చేత నీకేం ప్రయోజనము? ఈ కనపడుచున్న సర్వ ప్రపంచమును నా యొక్క ఏకాంశం చేతనే నేను అవలంబించి ధరించి ఉన్నాను, సర్వమును వ్యాపించి ఉన్నాను. కాబట్టి సర్వత్రా నా యొక్క స్వరూపమే, సర్వము నేనే
అని ఈ విధంగా తెలుసుకో. ఇదివరలో అనేక వస్తువులలో గల శ్రేష్టత్వం భగవత్ స్వరూపముగా వర్ణించబడింది. మరలా అన్నిటిలో గల దైవాంశం ఈశ్వర స్వరూపముగా వర్ణించబడినది. ఇప్పుడు వేయేల చరాచర జగత్తంతయు ఒక్క దైవాంశం చేతనే వ్యాపింపబడి ఉన్నదని, ధరింపబడి ఉన్నదని చెప్పడమైంది. మొదటిది జిజ్ఞాసులకు, రెండవది అభ్యాసకులకు, మూడవది ఆరూఢులకు చెప్పబడినదని గ్రహించవలను. అంతయు ఈశ్వరమయము. అది తప్ప రెండో వస్తువు అనువంతయును లేదు. కట్టకడకు చెప్పబడిన జ్ఞానమే పూర్ణ జ్ఞానము అనబడును. ఆఖరికి చివరికి ఏం చెప్పినాడు? అంతటా నేనే వ్యాపించి ఉన్నానటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందు. ఆ జ్ఞానమే నీకు సంసార ఉత్తరణానికి, ఈ జన్మరుని యొక్క సంసారాన్ని తరించడానికి నీకు సాధనమవుతుంది. అందుకని జ్ఞానమే చాలా శ్రేష్టము. ఇవన్నీ కూడా గౌణం. అవి ఉపాసన కోసం ఒక ప్రతీకాలుగా పెట్టాము, విభూతులుగా చెప్పాను. కానీ అవన్నీ గౌణము. ముఖ్యంగా నీకు ఆత్మజ్ఞానమే. సర్వత్రా పరమాత్మ వ్యాపించి ఉన్నది, అందరిలో కూడా పరమాత్మ ఉన్నాడు అని ఈ సర్వాత్మ భావనను పొందినట్లయితే అదే జ్ఞానము. ఆ జ్ఞానం చేత నువ్వు ముక్తుడవుతావు. అందుకని జ్ఞానాన్నే ఆశ్రయించు అని చివరికి జ్ఞానాన్నే చిట్ట చివరకు శ్రేష్టముగా చెప్పి అధ్యాయాన్ని ఉపసంహారం చేసినాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10మోధ్యాయః అని 10వ అధ్యాయాన్ని ఆ శ్రీకృష్ణుని యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత 10 అధ్యాయాలు ముగించుకున్నాం. ఇక సాయంత్రం నుంచి మళ్ళీ 11వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.